దేవుని బిడ్డలారా, మనం ఏ ఊరైనా వెళ్ళాలి అని అనుకుంటే, మన సొంత వారిని దర్శించాలి అని అనుకుంటే, మనం మన వారింటికి, మన సుజనుల ఇంటికి, లేకపోతే ఏదైనా ఊరికి ఎట్లా వెళ్తాం? అంగరంగ వైభవంగా, ఎక్కడ లేనంత ముస్తాబై, ఎక్కడ లేనంత హంగుతో మనం వెళ్ళాలని ప్రయత్నిస్తాం. చెప్పండి, అవునా కాదా? దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని భూలోకానికి పంపిస్తూ ఉన్నారు. దేవుడు భూలోకానికి వచ్చాడు. దేవుడు భూలోకానికి వైభవముతో వచ్చాడా, హంగుతో వచ్చాడా, అట్టహాసముతో వచ్చాడా, లేక సామాన్యంగా వచ్చాడా? ఇది క్రిస్మస్ యొక్క మర్మం. కాబట్టి దేవుడు ప్రభావముతో, మహిమతో, దూతగణముతో, పరలోక సైన్యముతో, ఆడంబరముతో, ఆర్భాటముతో భూమి మీద కరుదెంపక ఆయన ఒక దీనునిగా, ఒక శిశువుగా రాజగృహములు అపేక్షింపక ఆయన ఒక పశువుల శాలలో దీనుల దేవునిగా ప్రతి వారు సమీపించి ఆరాధించి స్తోత్రించి కీర్తించుటకు అనువుగా దేవుడు బహు దీనమైన, సాత్వికమైన, చాలా నిరాడంబరమైన జన్మము జన్మించుటే ఈ క్రిస్మస్ యొక్క ప్రత్యేకత, విశేషత అని మనం గ్రహిస్తూ, అంత మాత్రమే కాక సర్వ సృష్టిని తన వాక్కు ద్వారా కలుగ చేసిన దేవుడే ఒక కన్యక, ఒక పేద కన్యక యొక్క గర్భవాసమున భూలోకములోనికి ప్రవేశించుటకు దేవుడు సంకల్పించుకునుట, దేవుడు పూనుకొనుటయే ఈ క్రిస్మస్ యొక్క విశిష్టత, ఘనత, ఆధిక్యత అని మనం చూస్తూ ఉన్నాం.